సో హిట్ కొట్టారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది హీరో గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. బాగుందండి. అంటే ఇప్పుడు నవేడేస్ థియేటర్ వరకు రావడమే ఒక మంచి స్టెప్. అది మేము వచ్చాము. సో చూసిన వాళ్ళంతా ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, లవ్ బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదంతా బాగా ఎంజాయ్ చేశారు. నా ఫ్రెండ్స్ కానీ ఆడియన్స్ కానీ అందరూ చాలా బాగుందని అంటే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారి మాటల్లో చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను అనుకున్నది రీచ్ అయినా అని అనుకుంటున్నా. చాలా బాగా వచ్చింది సినిమా. అందరు చూసి చాలామంది బాగుందని చాలా బాగా చెప్తారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనిల్ నా ఫ్రెండ్, మేము ఒక 8 years ఉంది. అన్న భాస్కర్ అన్న కూడా చాలా అద్భుతంగా చేశాడు. అనిల్ అయితే ఫైట్లు కానీ చాలా టీచర్ చాలా స్మార్ట్గా ఉన్నాడు. మీరు చూశారు అందరూ. సో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సో ఈ సినిమా ఇంకా చాలామందికి రీచ్ అయ్యి అందరూ బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, తండ్రి క్యారెక్టర్ గారు, తండ్రి క్యారెక్టర్ మెయిన్ విలను అండ్ మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఖచ్చితంగా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్? ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్గా మేము ఇన్ని రోజులు మేమే చూసుకుంటా ఉన్నాం అనమాట. మేము చూసుకోవడం, మేమే చాలా బాగుందని అనుకోవడము. ఇప్పుడు ఒకసారి థియేటర్కి వచ్చిన తర్వాత అందరి రెస్పాన్స్ మేము కలర్ థియేటర్లో కూర్చొని అందరి మధ్యలో కూర్చొని చూడడము, వాళ్ళ రెస్పాన్స్ మేము ఈలలో అవన్నీ వినడము, తర్వాత వాళ్ళు కూడా ఎమోషనల్ కావడము, ఇవన్నీ చూసి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మా కష్టం అంతా కూడా ఒకసారి ఫలితం దక్కినట్టు అనిపించింది అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్. థ్యాంక్ యూ. ఓకే సార్, కంగ్రాట్స్. ప్రేమ బుజ్జై మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే ఓవరాల్గా నాకైతే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే కృష్ణానగర్లో ఒకప్పుడు మేము కూడా స్ట్రగుల్ చేసి పడ్డ కష్టాలు, ఒక ఖడ్గం, ఒక నేనింతే, ఈ సినిమా రేంజ్లో మీ సినిమా ఉంటే డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాడ్సప్. ఎందుకంటే ఈ సినిమాలో నాకు రియాలిటీ కనబడుతున్నాను. ఏంటంటే మీరు ఏదో సబ్జెక్ట్ రాసుకున్నట్టు కాదు, రియల్ లైఫ్ కనబడుతుంది. నాకు పడ్డ కష్టాలన్నీ కళ్ళతో చూసి, అంటే కృష్ణానగర్లో చాలామంది ఇండస్ట్రీలో ఏదో చేయాలి, హీరో అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఒక డాన్సర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు పడతారు. ఈ కష్టాలన్నీ చూసి కష్టాల నుంచి వచ్చింది ఈ సబ్జెక్ట్, అవునా కదా? సో నాకైతే రియల్గా మీరు సినిమా చూపించినట్టు అనిపించదు, నాకు రియల్గా చూసినట్టు అనిపించింది. అంటే హీరో గారు మీరు అయితే మాత్రం మార్వెలస్ పర్ఫార్మెన్స్. యాక్చువల్గా ఏంటంటే మీరు పడ్డ కష్టం ఈ సినిమాలో చూపించారు. సో చాలామంది ఏంటంటే సినిమా తీయలేక కష్టాలు పడి వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా కళ్ళకట్టినట్టు చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అందులో మీరు ఒక పాయింట్ తీసుకున్నారు, పరువు హత్య. సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు కోపం వస్తుంది, కానీ అది అమ్మాయితో కొట్టేటట్టు ఉన్నారు. మీద చాలా ఫీల్ అయ్యారు, ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్ అయితే మాత్రం. ఎందుకంటే పరువు అని చెప్పి కూతుర్ని చంపడాలు, అంటే కొన్ని ఉన్నాయి, కూతుర్ని చంపడాలు, అల్లుని చంపాలనుకోవడాలు, ఇలాగా చాలా జరుగుతున్నాయి. సో అందులో నుంచి ఒక పాయింట్ తీసుకుని చాలా రియాలిటీగా న్యాచురల్గా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం కంట తడి పెట్టించారు సార్, మీరు కంట తడి పెట్టించారు. నిజంగా నేనైతే ఆ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయాల. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలు చూడాలి. అంటే పేరెంట్స్ ముఖ్యంగా ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే తెలుసుకోవాలి ఏం జరుగుతుంది. పరుగులు, కులాలు, మతాలు ఏమి లేవండి. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా మీ కళ్ళ ముందు తిరుగుతుంటే ఎంతో బాగుంటుంది. కానీ ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాల. సినిమా ఓవరాల్గా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు కానీ, ఆర్టిస్టులు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ, హీరోయిన్ కానీ చాలా అంటే అసలు నిజంగా రియల్ లవ్ స్టోరీలా కూడా కనిపించింది కొన్ని సీన్స్ అయితే. సూపర్ ఎంటైర్ ఓవర్ టీమ్ అయితే మాత్రం హిట్ కొట్టారు సినిమా. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలో ద బెస్ట్ మూవీగా ఇది డెఫినెట్గా ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలి. ఇంకా కొంచెం మీకు ప్రొడ్యూసర్ సపోర్ట్ దొరికితే ఇంతకన్నా మంచి సినిమా చేస్తారు.